హాయ్ అండి, నమస్తే. గంటల్లో చేసుకునే పనులను నిమిషాలలో చేసుకోవచ్చు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 ట్యాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ట్యాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జెల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చదువుకునే వారికి ఇలాంటి A4 సైజ్ పేపర్స్ డ్రాయింగ్స్ వేయడానికి యూజ్ చేస్తారండి. అలాంటి ఒక పేపర్ని ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ని ఆయిల్ అంతా వేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి. ఇలాంటి ఒక బ్రష్తో ఈ A4 సైజ్ పేపర్ని అంతా కూడా ఆయిల్తో బాగా రఫ్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పూర్తిగా ఆయిల్ని రాసేయండి. చూసారు కదండి, ₹1 ఖర్చు లేకుండా మనము ఇలా ఇంట్లోనే బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం. ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు బటర్ పేపర్ లేకపోతే ఇలా A4 సైజ్ పేపర్తో తయారు చేసుకోండి. ఈ ఆయిల్ పేపర్ అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆ తర్వాత మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ రేపర్ అని వస్తుందండి. మనం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర కానీ, ఇలా వాష్రూమ్ దగ్గర మనము డోర్ మ్యాట్ వేసాం కదండి, తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డోర్ మ్యాట్ కూడా ఇలా జారుతుంది. పాతాలకు వాటర్ అనేది ఎంత ఉన్నా సరేనండి, డోర్ మ్యాట్ అనేది జరగకుండా ఉండాలంటే ఇలా బబుల్ రేపర్ని కింద వేసిన తర్వాత డోర్ మ్యాట్ని పైన వేసేయండి. ఇలా చేయడం వలన డోర్ మ్యాట్ అనేది మనము ఎంత జరిపినా కూడా జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రతిసారి ఇది తీయాలి అనుకుంటే డైరెక్ట్గా డబుల్ గమ్ టేపుతో కూడా అతికించేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నవారు డోర్ మ్యాట్ పైన జారుతున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టిష్యూ పేపర్స్ని మనము ఇలా విడిగా పెట్టేసామనుకోండి, ఒకటి తీయాలనుకుంటే ఎన్నో వస్తూ ఉంటాయి, అలా వేస్ట్ అయిపోతుంటాయి కదండి. ఇలా టిష్యూ పేపర్ వచ్చిన బాక్స్లోనే ఈ టిష్యూ పేపర్ని అన్నిటినీ కూడా ఇలా నిలువులో పెట్టేసామనుకోండి, మనకి ఇలా డైరెక్ట్గా కనబడుతుంది. కాబట్టి ఒకటి కావాలంటే 2 కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా బయట పెట్టేసినప్పుడు డస్ట్ పడుతుంది అనుకుంటే దానిపైనుంచి ఏదైనా కవర్ని కానీ, లేదా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ అన్ని టిష్యూ పేపర్లని కూడా మనము కవర్ చేసుకోవచ్చు. అప్పుడు డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ప్లాస్టిక్ది కానీ ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసానండి. ముందుగానే మనము వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడిని మనము ఈ పేస్ట్లో కలిపేసేయండి. ఈ 2 కూడా మిక్స్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కనబడుతున్నాయి కదండి, ఆ ఎల్లో మరకలు పూర్తిగా పోవాలన్నా, వాష్రూమ్ చాలా నీట్గా క్లీన్గా అవ్వాలంటే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అలాగే ట్యాబ్లెట్ మిశ్రమాన్ని ఈ వాష్రూమ్లో వేసేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో ఇలా మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రాసామనుకోండి, ఇలా గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి. చూసారు కదండి, ఒక్క గారపట్టిన మరక కూడా కనిపించదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి వాసన కూడా రాకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు గల్ల కాడ కొద్దిగా సైజ్ అనేది ఎక్కువగా అనిపించినా, లేదా ఇలా చినిగిపోయినా మనము పిన్తో కానీ స్టిచ్చింగ్తో కవర్ చేస్తాం కదండి, అలా స్టిచ్చింగ్ చేసే అవసరం లేకుండా టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు డబుల్ గమ్ టేపును తీసుకొని ఎక్కడైతే ఇలా చినిగిపోయినా కానీ గల్ల పెద్దగా అనిపించినప్పుడు డబుల్ గమ్ టేపును వేసి అక్కడ అతికించేసుకోవాలి. ఇలా గల్లకడ సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేశాను. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసే పని లేకుండా డబుల్ గమ్ టేపుతో కవర్ చేసేయండి. చూసారు కదండి, ఇలా గల్ల అనేది చిన్నగా ఉంటుంది. మనం వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా కనిపించదు. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్న కానీ చినిగిపోయిన సాక్స్లను ఇలా వేసుకోండి. మాప్ కంటే ఈ వైపర్తో మనము ఫ్లోర్ని క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది.
వైపర్ స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన కానీ ఇలా ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, ఇప్పుడు వైపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అతుక్కున్న మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మనము మాప్తో క్లీన్ చేసామనుకోండి ఆరబెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనము సాక్స్లను కూడా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్లోర్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదండి, వీటిని మనము ఇంట్లోకి ఎలా యూజ్ చేసుకోవాలంటే వేస్ట్గా ఉండే టీ షర్ట్ని కానీ ఏదైనా షర్ట్ ఉంటుంది కదండి, ఆ షర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. టీ షర్ట్ కింద ఓపెన్ ఉంటుంది కదండి, దాని నుంచి ఇలా మనం డైరెక్ట్గా దీంట్లో కార్డ్బోర్డ్ని పెట్టేసేయండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేయకుండా ఏది అతికించుకోకుండా డైరెక్ట్గా కార్డ్బోర్డ్కి షర్ట్ని వేసేయచ్చు. కింద కొద్దిగా మందంగా ఉండే ఏదైనా కార్డ్బోర్డ్ని కానీ ఇలాంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, దేన్నైనా ఇలా వేసేయండి. ఆ తర్వాత పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ని లేదా టీ షర్ట్స్ని ఇలా చిన్న చిన్నగా ఉండే వాటిని ఏదైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పిల్లలు కూడా తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఛార్జింగ్ వైర్లు కానీ ల్యాప్టాప్ వైర్లు ఉంటాయి కదండి, మనము చుట్టేసినా కూడా ఒక్కొక్కసారి ఆ వైర్లు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయి. కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఆఫ్గా కట్ చేసి ఇలాంటి ఛార్జింగ్ వైర్లకు కానీ ఎలాంటి వైర్లైనా పెట్టేసామనుకోండి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. మిషన్ కుట్టేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని యూజ్ చేసామండి, ఒక్కొక్కసారి అవి గట్టిగా తయారవుతాయి. ఇలా తయారైనప్పుడు కొద్దిగా వ్యాజ్లని ఇలాంటి స్క్రూ మధ్యలో అప్లై చేయాలి, లేదా కొబ్బరి నూనెను కూడా అప్లై చేయొచ్చు. ఇలాంటి స్క్రూ మధ్యలో వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి స్మూత్గా పనిచేస్తుంది. గట్టిగా కాకుండా మనము సీజర్ని చాలా నైస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, మనము వాష్రూమ్ని కానీ ఇంకేదైనా క్లీన్ చేసేటప్పుడు మన హ్యాండ్స్కి ఈ పుల్లలు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా మనము ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే చేతితో పట్టుకొని క్లీన్ చేసామో ఆ ప్లేస్లోనే మనము ఈ సాక్స్ను వేసేయాలి. ఇలా వేయడం వలన మనము క్లీన్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్ని రోజులు అలాగే ఉంచేసినా కూడా చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటి సింగిల్ కీస్ ఉంటాయి కదండి, మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా వెతకాల్సిన పని కూడా ఉంటుంది. ఇలాంటి చిన్న సైజు హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా కీ చైన్ మధ్యలో నుంచి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా తీసేసామనుకోండి ముడి అనేది ఈజీగా పడుతుంది. ఇలాంటి సింగిల్ కీకి వేసామనుకోండి హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ పెట్టుకుందామంటే దాని క్యాప్ని ఇలా తీసేసినప్పుడు గట్టిగా ఉంటుందండి, ఎన్నిసార్లు తింపినా కూడా అస్సలకే రాదు, మన చేతి కూడా నొప్పి పెడుతుంది. నేను ఇంతకుముందు ఈ నెయిల్ పాలిష్కి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా వ్యాజ్లైన్ని లేదా కొబ్బరి నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వలన మనము క్యాప్ అనేది గట్టిగా కాకుండా స్మూత్గా తీయడానికి వీలు ఉంటుంది. నెయిల్ పాలిష్ అనేది గడ్డ కడుతున్నట్టు అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి గడ్డ కట్టకుండా మనము ఎన్ని రోజుల వరకు యూజ్ చేసినా కూడా నెయిల్ పాలిష్ అనేది ఇలా పల్చగానే ఉంటుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడతామండి. డైలీ అయితే పెట్టాం కానీ ఇలాంటి ఇయర్ రింగ్స్ మనం పెట్టినప్పుడు చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. వాటర్ క్యాన్కి పెట్టే బాటిల్ మూత ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా సైడ్లో కొద్దిగా కట్ చేసుకోండి. మీరు రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్లో ఏ విధంగా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, మందంగా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో బటన్స్ లేనప్పుడు కానీ చెవి నుండి ఇయర్ రింగ్స్ అనేవి జారిపోయినట్టు అనిపించినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను కట్ చేసి మనము ఇయర్ రింగ్ వెనుక పెట్టేసామనుకోండి కనబడకుండా ఉంటుంది. మందంగా ఉండటం వలన చెవి నుండి అస్సలకే జారిపోదండి. మనము ఎంతసేపు పెట్టుకున్నా కూడా చాలా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టవల్స్ ఉంటాయి కదండి, మనకి కిచెన్లో అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము నాప్కిన్ని ఇలా ఫ్రిడ్జ్ డోర్ మధ్యలో నుంచి తీసేసామనుకోండి, మనము వంట పూర్తి చేసిన తర్వాత కానీ గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్ వాష్ని క్లీన్ చేసుకోవడానికి ఈ టవల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం మనము ఎక్కడైనా హోల్ చేసి నాప్కిన్ వేసుకోవడం కంటే ఇలా ఫ్రిడ్జ్ డోర్కి వేసేసామనుకోండి మన చేతులను ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ నాప్కిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వంట పూర్తి కాగానే ఈ నాప్కిన్ని కూడా తీసేయచ్చు. ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ
ఇలాంటి మామూలు బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి షైనింగ్ తగ్గిపోవడం కానీ బ్యాంగిల్స్లో నుంచి స్టోన్స్ అనేవి కింద పడటం లాంటివి జరుగుతాయి కదా. ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ అన్నిటిని కూడా వేస్ట్గా ఉన్న ఇలాంటి సాక్స్లో వేసుకోవాలి. ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ మొత్తానికి కూడా వేసానండి. ఇంకా సాక్స్ అనేది పైన ఖాళీగానే ఉంది. మనము ఒక 5-6 డజన్స్ వరకు కూడా ఈ సాక్స్లో వేసుకోవచ్చు. అంత స్పేస్ ఉంటుందండి. స్టోన్స్ బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉండటానికి, షైనింగ్ అనేది తగ్గకుండా ఉండాలంటే ఇలా సాక్స్లో పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సాక్స్ని మనము ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చిన్న సైజ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మనము ఎప్పుడైనా వేసుకోవాలి అన్నప్పుడు ముందుగా సాక్స్ని మన చేతికి వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్నగా ఉన్న బ్యాంగిల్స్ని మన చేతికి వేసుకునేటప్పుడు సాక్స్ అనేది సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేతికి రాసుకోవడం కానీ గీతలు పడటం కానీ అస్సలకే ఉండదు. ఇలా చాలా ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా ఎంత చిన్న బ్యాంగిల్స్నైనా చేతికి వేసుకోవచ్చు. అంతే కదండి, తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేయచ్చు. బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇలా సాక్స్ లోపలికి అనేసి రివర్స్లో తీసేసామనుకోండి, తీయటం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంగిల్స్ అనేవి ఒక్కటి కూడా పగలకుండా ఇలా నీట్గా తీసేయవచ్చు. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా వేసిన తర్వాత ప్యాకెట్ అనేది ఇలా వేస్ట్గా ఉంటుంది కదండి, పై భాగాన సీజర్తో ఇలా కట్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే, మన ఇంట్లో ఉండే టమాటోస్ ఉంటాయి కదండి, అవి త్వరగా కుళ్ళిపోకుండా ఉండాలన్నా, పండు బారకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ లేకుండా తూర్చేసిన తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ప్యాకెట్లో ఇలా వేయడం వలన టమాటాలు అనేవి పాడవకుండా ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలన్నా కూడా మనము అన్ని రోజుల వరకు ఈ టమాటాస్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి మామూలు పాలిథిన్ కవర్ని యూజ్ చేయడం కంటే ఇలాంటి నూనె కవర్స్ని యూజ్ చేయండి. కిచెన్ సింక్ కాడ మనము గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదండి, దానికోసం ఇలా ఏదైనా ప్లాస్టిక్ని కానీ మన ఇంట్లో యూజ్ చేయని బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇందులో పెట్టేసామనుకోండి మనకి చాలా వీలుగా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి పాలు పెరుగును మనము ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదండి, ఇలా పెట్టినప్పుడు కింద ఒక గిన్నెను పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి లీకేజ్ అయినా కూడా అవి గిన్నెలోనే పడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పడకుండా చాలా నీట్గా ఉంటుంది. పాలు కానీ పెరుగు కానీ వేస్టేజ్ కాకుండా ఇలా మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇలా బూమర్ తిన్నప్పుడు బట్టలకు కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇలా బూమర్ అనేది అంటుకుంటుందండి. మనము ఎంత తీసినా కూడా ఇలా డ్రెస్లకే అతుక్కపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఒక ఐస్ ముక్కను తీసుకొని ఎక్కడైతే ఈ బబుల్ గమ్ అతుక్కుందో ఆ ప్లేస్లో మనము ఈ ఐస్ ముక్కను ఒక 2 మినిట్స్ పాటు పెట్టేసి అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మనము కొద్దిసేపటికి ఈ బబుల్ గమ్ అనేది చాలా ఈజీగా డ్రెస్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది. మనము ఇల్లు ఊడ్చే చీపురు కట్టను ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసుకోలేం కదండి, దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో మనము ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ సన్నటి మట్టి కానీ ఈజీగా కిందికి వచ్చేస్తుంది. ఇలా చీపురు కట్టను మనము అప్పుడప్పుడు మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, చీపురు కట్టలో నుంచి ఇలాంటి సన్నటి డస్ట్ కూడా వచ్చింది. చెవులకు ఇలాంటి పెద్ద కమ్మలు పెట్టినప్పుడు చెవి నుండి కిందికి జారుతూ ఉంటాయండి. టైంకి ఒక్కొక్కసారి బటన్ అనేది లేనప్పుడు ఇలా మనము కూరగాయలకు కొత్తిమీర పుదీనాకు రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదండి, అలాంటి రబ్బర్ బ్యాండ్ను ఒకటి తీసుకొని ఇలా టైట్గా వెనక సైడు రబ్బర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇలా పెట్టేసామనుకోండి, చెవి నుండి కిందికి జారకుండా ఎంతసేపైనా అలాగే ఉంటాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేసాం కానీ దాంట్లో ఉండే ఇలా కవర్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ని 2గా మలుచుకోవడం కానీ లేదా కొద్దిగా చిన్నగా పై భాగాన ఇలా పెద్ద సైజులో మలుచుకోవడం కానీ చేయాలి. మనం పెట్టే వాటిని దాన్ని బట్టి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా 2గా మలుచుకోండి. ఆ తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము పిన్ పంచుతో ఒక 2 పిన్స్ వేసామనుకోండి, దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్లో మనము ఏవైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
దీంట్లో మనము డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు, ఫొటోస్, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి చేసేవాళ్ళు కాయిన్స్ కానీ డబ్బులు ఉంటాయి కదండి, వాటిని ఈజీగా తీయడానికి పెట్టడానికి కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది. అలాగే వెనుక సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు. పైన ఓపెన్ ఉంది కాబట్టి ఇలా కింద పడతాయని అనుకుంటాం కానీ అస్సలకే పడేయండి. మనము ఏది పెట్టినా కూడా అందులోనే ఉంటాయి. నెట్ జాలి ఉంటుంది కదండి, మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా, వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనము జాలీ డోర్ని ఇలా బ్రష్తో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు జాలీ డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. ఇలా ఐడి కార్డులు కానీ ఆఫీస్కి వాళ్ళు వేసుకునే ఐడి కార్డులు ఉంటాయి కదండి, అవి ప్రతిరోజు కూడా వాళ్ళ మెడలోనే ఉంటాయి. అలా వేసుకోవడం వలన కొద్దిగా వాసన, చెమట వాసన వస్తుంది కదా, మనము ఇలా పౌడర్తో మధ్య మధ్యలో ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ ఐడి కార్డులు కూడా చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. పౌడర్కి బదులుగా మీరు పర్ఫ్యూమ్ని కూడా యూజ్ చేయవచ్చు. సిలిండర్ ఖాళీ అయిన తర్వాత మనము ఇలా నిండు సిలిండర్ని తీసుకొచ్చేటప్పుడు ఫ్లోర్కి లైన్స్ పడకుండా ఉండాలంటే గ్యాస్ నిండుగా ఉన్నప్పుడు ఇలా సిలిండర్ తెచ్చేసామనుకోండి, ఫ్లోర్ పైన లైన్స్ పడకుండా ఉంటాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఎవ్వరి సహాయం లేకుండానే ఈ పనిని చేసుకుంటాము. హాయ్ అండి, నమస్తే. మన పనులను చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ డోర్ని మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి, జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ రెండు చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. అయిపోయిన సోప్ బాక్సులు కానీ కోల్గేట్ పేస్టులు బాక్సులు ఉంటాయి కదండి, వాటిని మనము వేస్ట్ పాడేయకుండా ఇలా రీయూజ్ కూడా చేసుకోవచ్చు. 2 sides కూడా ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని వైట్ ప్లాస్టర్తో కానీ ఇలా మామూలు ప్లాస్టర్తో కవర్ చేయండి. ఈ కోల్గేట్ బాక్స్ పైన ఏదైనా క్యాప్ను పెట్టి మీరు చిన్న సైజ్ కానీ పెద్ద సైజులో ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ ఇలా రౌండ్గా గీసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ కోల్గేట్ బాక్స్ అనేది కొద్దిగా మందంగానే ఉంటుందండి. దీంట్లో ఇలా మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బయటకి కనబడే విధంగా ఉంటాయి కాబట్టి ఏది పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోవడానికి కానీ అందులో తిరిగి పెట్టడానికి ఇలా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నూనె డబ్బాను మనము ఇలా డైరెక్ట్గా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దాని మరకలు అనేవి కింద ఫ్లోర్ పైన పడతాయి. ఇలా ఆయిల్ మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే ఇలా
వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఈ ఆయిల్కి వేసేయండి. ఇలా వేయడం వలన మనం పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ఆయిల్ మరకలు అనేవి కింద అస్సలకే ఉండవు. ఇలా అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దీన్ని చాలా బాగా రీయూజ్ చేయొచ్చు. దీంట్లో పిల్లలు ఇలా రంగులు వేసుకునే కలర్స్ని కానీ, నెయిల్ పాలిష్ని, నెయిల్ కట్టర్ని, ఇలా మనము ఏది కావాలంటే అది ఈజీగా ఇందులో పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కింద పగిలేవి ఏవైనా ఉంటే ఇలాంటి ధూప్ స్టిక్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వైట్ కలర్ షర్ట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కలర్స్ పైన మురికి అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్ పైన మనము ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ని వేయండి. ఇది అన్ని మెడికల్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వైట్ కలర్ డ్రెస్ల పైన మనము ఈ ప్లాస్టర్ని వేసామనుకోండి, మురికి అనేది దానికి అంటుకోకుండా ఉండటం వలన ఈజీగా వాష్ చేయడానికి వీలవుతుంది. ఇలా బయటకి కనబడకుండా ఈ కలర్ అనేది అందులోనే మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఇలా జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి వైట్ కలర్ షర్ట్స్ పైన ప్లాస్టర్ని వేసుకోండి. ఇంట్లో ఇలా వాష్ బేసిన్ అనేది చాలా జిడ్డు పట్టినప్పుడు మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వేస్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉంటాయి కదండి, ఆ కెచప్నంతా కూడా ఇలా వాష్ బేసిన్ పైన కానీ అలాగే ట్యాప్స్ పైన రుద్దేసేయండి. ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకొని బాగా రుద్దేశారనుకోండి, ఇలా జిడ్డు పట్టిన వాష్ బేసిన్ కూడా చాలా తెల్లగా, ట్యాప్స్ పైన పడ్డ సోప్ మరకలు, వాటర్ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించకుండా ట్యాప్స్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ని తీసుకొని బియ్యం సంచికి వేసామనుకోండి, దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి. ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొకటి, మ్యాచ్ బాక్స్లో ఉండే పుల్లలు అనేవి చలికాలం కానీ వర్షాకాలంలో చెమ్మ ఎక్కువగా ఉండటం వలన అవి చాలా మెత్తబడిపోతాయండి. ఇలా పుల్లలు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. కానీ వేస్ట్గా ఉన్న పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లో కవర్లో మనము ఇలా వాష్ చేసిన బెడ్షీట్స్ని కానీ పిల్లో కవర్స్ని కానీ మనము ఇలా ఒక్కో పిల్లో కవర్లో ఎన్నో బెడ్షీట్స్ని ఈజీగా పెట్టేసుకోవచ్చండి. డస్ట్ పడకుండా ఇలా ఎన్ని రోజుల తర్వాత యూజ్ చేసినా కూడా ఇవి నీట్గా మనము ఇలా బెడ్ పైన పరుచుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అంతేకాదండో మరొక టిప్ని కూడా దీంతోటే యూజ్ చేసుకోవచ్చు. మనము ఇలా ఒక పిల్లో కవర్లో అన్ని బెడ్షీట్స్ని పెట్టేసిన తర్వాత మన ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా పిల్లోస్ అనేవి తక్కువ పడుతున్నప్పుడు ఇలాంటి బెడ్షీట్స్ని ఈ పిల్లో కవర్లో పెట్టినాం కాబట్టి దీన్ని కూడా మనము ఇలా దిండుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనము ఈ పర్ఫ్యూమ్ బాటిల్ని ఏదో ఒక ప్లేస్లో పెట్టే బదులు కబోర్డ్లో మనము ఇలా క్యాప్ తీసి బట్టలలో పెట్టేసామనుకోండి, ఆ కబోర్డ్ తీసినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి పూర్తిగా ఎండక కొద్దిగా స్మెల్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనము ఇలా పర్ఫ్యూమ్ని పెట్టేసామనుకోండి మంచి సువాసన వస్తుంది. ప్రతిరోజు పెట్టుకునే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి మనము ఇలా ఎన్ని కావాలంటే అన్ని మాత్రమే ఇలా కవర్తో సహా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని కూడా కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిక్కర్ ప్యాకెట్ అనేది ఇలా చిన్నగా ఉంటుంది. దీన్ని మనము ఫోన్ వెనుక పౌచ్ ఉంటుంది కదండి, దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కంపల్సరిగా ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్టిక్కర్ అనేది లేనప్పుడు ఇలా వెంటనే మనము ఈ ఫోన్ వెనుక ఉన్న పౌచ్లో నుంచి తీసుకొని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. షాంపూ ప్యాకెట్లు యూస్ చేసే వారికి టిప్ అండి, ఇలాంటి బ్యాంగిల్స్లో సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి గట్టి, అలాగే ఇనుప బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇలా బ్యాంగిల్ మధ్యలో నుంచి షాంపూ ప్యాకెట్లని వేసుకోవాలి. వాష్రూమ్లో ఏదైనా మేకుక్ కానీ ఇలా హ్యాండిల్కి వేసామనుకోండి, షాంపూలను ఇలా తీసుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది. అయిపోయినవి కూడా మనకి ఈజీగా తెలుసుకొని మళ్ళీ ఇలాంటి షాంపూ ప్యాకెట్లను తెచ్చుకోవచ్చు. బ్రష్లను 2 కానీ 3 కానీ లేదా మీకు నచ్చిన విధంగా ఎన్నైనా తీసుకోవచ్చండి. క్యాండిల్ సహాయంతో ఇలా షార్ప్ గా ఉన్న దానిని ఏదైనా తీసుకోవచ్చండి. మేకును కూడా తీసుకోండి. ఇలా వేడి చేసి వీడియోలో చూపించిన మాదిరిగా బ్రష్ యొక్క పై భాగంలో కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి.
ఇక్కడ మనము ఎన్ని బ్రష్లు అయితే తీసుకుంటున్నామో అన్ని బ్రష్లకు కూడా ఇదే ప్రాసెస్లో హోల్స్ అనేవి చేసుకోండి. ఆ తర్వాత గట్టిగా ఉన్న దారాన్ని ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ ఉలెన్ దారాన్ని తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా దారాన్ని ఎక్కువగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దారాన్ని మనము బ్రష్లకు రెండు సైడ్లకు కూడా హోల్ చేసాం కదండి. ముందుగా మనము ఎక్కడైతే పైన హోల్ చేసామో ఆ హోల్లో నుంచి అన్ని బ్రష్లను కూడా మనము ఇలా ఉలెన్ దారంతో గట్టిగా ముడి వేసుకొని అన్ని బ్రష్లలో ఎక్కించుకోవాలి. పైన మనము ఇలా దారాన్ని వదిలేసాం కదండి, ఆ రెండింటిని కూడా ఇలా గట్టిగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవడం వలన మనము ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి కానీ ఈ బ్రష్లను ఎక్కడైనా వేసుకోవడానికి వీలు ఉంటుంది. కింద ఇలా మిగిలిపోయిన దారాన్ని మాత్రం మీరు కట్ చేసుకోండి. చూసారు కదండి, మనము ఇలా చీరలకు కానీ ఏదైనా వేయడానికి ఆర్గనైజర్గా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనము ఎప్పుడైనా ఫంక్షన్స్కి పండగలకి కట్టినప్పుడు డైరెక్ట్గా వీటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోలేం కదండి. కొద్దిసేపు వీటిని ఆరిన తర్వాతనే మనము బీరువాలో సర్దుకుంటాం. ఇలా మనము ఏదైనా వేయడానికి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కబోర్డ్లో కూడా ఇలా బ్రష్తో మనము శారీ ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎన్ని బట్టలైనా పెట్టేసుకోవచ్చు.